గత కొన్ని రోజులుగా నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు. గత కొన్ని రోజులుగా వారు ఇక్కడే ఉంటున్నారు. గత కొన్ని రోజులుగా ఆమె జ్వరంతో బాధపడుతూ ఉంది. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం ఫర్ ద లాస్ట్ ఫ్యూ డేస్ను ఉపయోగిస్తాం. ఫర్ ద లాస్ట్ ఫ్యూ డేస్ అంటే గత కొన్ని రోజులుగా. గత కొన్ని రోజులుగా నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు. గత కొన్ని రోజులుగా నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు. యు హ్యావ్ బీన్ ఇగ్నోరింగ్ మీ ఫర్ ద లాస్ట్ ఫ్యూ డేస్. యు హ్యావ్ బీన్ ఇగ్నోరింగ్ మీ ఫర్ ద లాస్ట్ ఫ్యూ డేస్. గత కొన్ని రోజులుగా వారు ఇక్కడే ఉంటున్నారు. గత కొన్ని రోజులుగా వారు ఇక్కడే ఉంటున్నారు. దే హ్యావ్ బీన్ స్టేయింగ్ హియర్ ఫర్ ద లాస్ట్ ఫ్యూ డేస్. దే హ్యావ్ బీన్ స్టేయింగ్ హియర్ ఫర్ ద లాస్ట్ ఫ్యూ డేస్. గత కొన్ని రోజులుగా ఆమె జ్వరంతో బాధపడుతూ ఉంది. గత కొన్ని రోజులుగా ఆమె జ్వరంతో బాధపడుతూ ఉంది. She has been suffering from fever for the last few days. She has been suffering from fever for the last few days. గత కొన్ని రోజులుగా వర్షం కురుస్తూ ఉంది. గత కొన్ని రోజులుగా వర్షం కురుస్తూ ఉంది. It has been raining for the last few days. It has been raining for the last few days. గత కొన్ని రోజులుగా ఆ దుకాణం మూసి ఉంది. గత కొన్ని రోజులుగా ఆ దుకాణం మూసి ఉంది. The shop has been closed for the last few days. The shop has been closed for the last few days. గత కొన్ని రోజులుగా నా ల్యాప్టాప్ వేడెక్కుతోంది. గత కొన్ని రోజులుగా నా ల్యాప్టాప్ వేడెక్కుతోంది. My laptop has been overheating for the last few days. My laptop has been overheating for the last few days. గత కొన్ని రోజులుగా అతడు పరీక్షకు సిద్ధమవుతున్నాడు. గత కొన్ని రోజులుగా అతడు పరీక్షకు సిద్ధమవుతున్నాడు. He has been preparing for the exam for the last few days. He has been preparing for the exam for the last few days. గత కొన్ని రోజులుగా మేము ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాము. గత కొన్ని రోజులుగా మేము ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాము. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.